ఇందులో బొబ్బర్లని కదండి, మినుములు పెసర్లు అన్నీ ఇలాగ తిప్పుకుంటారండి. మా పిన్నాలు కిచెన్ రూమ్ అన్న చూపిస్తానండి. చాలా కొంచెం కొత్తగా ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే డబల్ స్టవ్ అండి. ఈ పప్పు ఇందులో వేసి అప్పుడు మళ్ళీ అందులో పోయాలండి. ఒకసారి మీరు చూడండి, చాలా వేడివేడిగా ఉందండి. మీ ప్రాంతంలోని ఇలాంటి తిరగలే నేనండి మీ కొండదర్రాజు. ఎలాగొన్నారండి, బాగున్నారా? నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అండి. మీరు స్కిప్ కొట్టకండి. అలాగే ఏటి కొండదర్రాజు ఎప్పుడు వీడియోలు తీయలేదు, ఈరోజు వీడియో తీస్తున్నారనుకున్నారా? ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో అన్నది మీ ముందుకు వచ్చానండి. ఈ సీజన్లో ఎక్కువగా మా గిరిజన ప్రజలు ఎక్కువగా బొబ్బర్లను పండిస్తుంటారండి. బొబ్బర్లనే కాదు, బొబ్బర్లు, మినుములు, పెసర్లు, రాగులు, సజ్జలు అన్నీ పండిస్తూ ఉంటారండి. ఎక్కువగా మన యువర్స్ ఏంటంటే ఎక్కువగా చిరుధాన్యాలు, తర్వాత ఈ బొబ్బర్లని ఆర్డర్ ఇస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలం ఎక్కువ బొబ్బర్లని ఆర్డర్ ఇచ్చారండి కొండదర్రాజు. మరి బొబ్బర్లతో ఏం చేస్తారు, మాకు వీడియో తీసి పెడితే మేము కూడా చూసి అవి నేర్చుకుంటాం కదండి, చాలామంది అడిగారండి. అయితే ఈరోజు బొబ్బర పప్పుచారు అన్నది వండబోతున్నాం అండి. మా ఏరియాలో అయితే 3-4 రకాల బొబ్బర్లని పండుతాయండి. ముందుగా ఈ తెల్ల బొబ్బర్లండి, మీరు చూస్తున్నారు కదా, ఈ నాటు బొబ్బర్లు. అలాగే ఈ నల్ల బొబ్బర్లు అండి, కొంచెం నల్లగా ఉంటాయి. ఒకసారి మీరు చూడండి, మీరు చూస్తున్నారు కదా. ఈ బొబ్బర్లతోటి బొబ్బరు పప్పుచారు, తర్వాత గారెలు, బూరెలు వండుకోవచ్చండి. చాలా బాగుంటాయి. చాలా ఆరోగ్యకరమైన వంటలన్నీ దీంతో వండుకోవచ్చండి. ముందుగా అయితే ఈరోజు నేను వండుదాం అనుకున్నానండి. కాకపోతే మా కనపిన్ని చాలా బాగా వండుతుంది కదా అని చెప్పి పక్కన మా కనపిన్ని గురి ఇంటికి వచ్చామండి. ఈ 3 బొబ్బర్లు పట్టుకుని వచ్చామండి. ఇది వాళ్ళు వంట కదండి, మీరు చూడొచ్చు ఒకసారి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. 3 రకాలు బొబ్బరి పప్పులు అని మీకు చూపించాను కదండి. ఈ 3 రకాల బొబ్బరి పప్పులు ఏది వండుకున్నా సరే చాలా టేస్టీగా అనేది ఉంటుందండి. ముందుగా ఏం చేయాలంటే ఒక మంట అన్నది వెలిగించుకోవాలండి. వెలిగించిన తర్వాత పైన చిన్న పెనుగులాట తెట్టి బొబ్బరి పప్పు అన్నది లైట్గా దోరగా ఆపాలండి. వేపిన తర్వాత మీరు చూస్తున్నారు కదండి తిరగలి. ఈ తిరగలిలోని మనం కొన్ని బొబ్బరి పప్పులను వేసి మనం తిప్పాలండి. మా కన్నపిన్ని గారు ఈ వంట చాలా బాగా చేస్తారండి. అంటే నేను పక్క నుంచి వాయిస్ ఇస్తాను అంతేనండి. మా కన్నపిన్ని గారు మొత్తాన్ని ఈరోజు వంటకం అన్నది వండుతారు. అలాగే మా కనపిన్ని పప్పు వేపి లోపుకల్లా మా పిన్నాలు కిచెన్ రూమ్ అన్నది చూపిస్తానండి. చాలా కొంచెం కొత్తగా ఉంటుందండి. మీరు ఎప్పుడు చూసి ఉంటారండి ఇలాంటి కిచెన్ రూమ్ అన్నది. మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ చిన్న చిన్న తెపాల్లో, తర్వాత ఇలాంటి చిన్న చిన్న చాకులు పెట్టుకోవడానికి ఇక్కడ చిన్న చెక్క ముక్క అన్నది అడ్డం కట్టారండి. అలాగే ఇలాంటి తెపాలు అయ్యి ఇలాగ పెట్టుకుంటుంటారు. అగ్గిపెట్టి కానీ, తర్వాత ఇలాంటి చిన్న చిన్న చాకులు కానీ ఈ పైన పెడుతుంటారండి. మీరు చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ చిన్న టేబుల్ బెల్లాడుతుంది ఉంది కదండి. ఈ పైన ఏంటంటే కొంచెం కూరగాయలు లాంటివి పెట్టుకుంటారండి. ఇక్కడ దుంపలు అవి ఉన్నాయి. ఈ దుంపలు చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే వంకాయలు, టమాటా పళ్ళు పైన పెట్టుకుంటారండి. లోపల వండేసిన తర్వాత ఈ లోపలని పెట్టుకుంటారండి. ఎందుకంటే మా సైడ్ కొంచెం పిల్లలు ఎక్కువగా ఉంటాయండి. ఆ పాలు కానీ, తర్వాత ఏమైనా కూరలు కానీ ఉన్నాయంటే చక్కగా తినేసి వెళ్ళిపోతుంటాయండి. ఆ లోపల ఈరోజు ఏం కూర కనపని పాలకూర. పాలకూర అయితే చాలా బాగుంటుందండి. అలాగే పెరుగండి, పెరుగు ఉంది లోపల. ఇక్కడ పాలు ఉన్నాయండి, పెరుగు కాదు. ఆ లోపల వంకాయలు, బెండకాయలు కొన్ని ఉన్నాయండి. ఇక్కడైతే అన్నమది వండుకొని ఉన్నారు. ఈ లోపల సారు ఉన్నట్టుందండి. సారు, తర్వాత నూనె. చూడడానికి చాలా బాగుందండి. కారం డబ్బా, ఉప్పు డబ్బాలు మొత్తం లోపల ఉన్నాయి. అలాగే ఇక్కడైతే మామూలుగా గిన్నెలు మొంతలు తోమేసుకున్న తర్వాత పైన ఆరబెట్టుకుంటూ ఉంటారండి. చూస్తున్నారు కదా. ఎక్కువ వేసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదా, ఒక 2 గుప్పులు, 3 గుప్పులు వేస్తే సరిపోద్దండి. ఇలా పట్టుకొని లైట్గా ఇలా తిప్పాలండి స్లోగా. మనకి పప్పు చాలా బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా. ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ ఇలా ఆపుకొని మళ్ళీ ఒక 2-3 గుప్పులు అన్నవి ఇందులో వేసుకోవాలండి. ఇలాగ అయిపోయేదాకా ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఇప్పుడు కూడా మా ప్రాంతంలో ఎక్కువగా ఇలా తిప్పుకొని బొబ్బరి పప్పు అన్నది వండుకుంటుంటారండి. మరి ఇందులో బొబ్బర్లని కదండి, మినుములు, పెసర్లు అన్నీ ఇలాగ తిప్పుకుంటారండి. చూస్తున్నారు కదా, చాలా బాగా అన్నది తిప్పాలండి. తిప్పితే మాత్రం ఇలాగ చక్కగా వస్తుందండి. ఒకసారి మీరు చూడండి. బొబ్బరి పప్పుకి అయితే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా. మా పిన్ చేసుకుంటూ వెళ్ళిపోతారండి. నేను వెనకాల నుండి మాట్లాడుతుంటాను, బ్యాక్గ్రౌండ్ వాయిస్ అన్నది ఇస్తానండి. ముందుగా మా పిన్ని గారు ఏం చేస్తున్నారంటే పప్పు అన్నది వేపేసి నాకు ఇస్తున్నారండి. ఇచ్చిన తర్వాత ఆ పప్పు 2 బద్దలు అయ్యేలాగా నేను నీట్గా చేస్తున్నానండి. చేసిన తర్వాత ఏం చేస్తున్నానంటే ఒక మట్టి పాత్రని తీసుకొని ఆ మట్టి పాత్రలో ఒక
దాని నిండా నీళ్ళనే పెడుతున్నారండి పొయ్యి మీద. ఆ మట్టి పొయ్యి మీద పెడుతున్నారు, ఒకసారి చూడండి. ఆ మట్టి పొయ్యి మీద కొంచెం బాగా నీళ్ళన్న మరిగిన తర్వాత అప్పుడు ఏం చేస్తారో అప్పుడు చెప్తానండి. ఇలా గీసేసిన పప్పు అంతా మా పిన్ని గారు అన్నది పల్లెల్లోకి ఎత్తుతున్నారండి. ఇలా శుభ్రంగా అన్నది ఎత్తుతున్నారు, చూస్తున్నారు కదా. పప్పు అయితే చాలా బాగా వచ్చిందండి. మా అమ్మ అయితే పల్లె నిండా బొబ్బరి పప్పు అన్న తెచ్చిందండి. ఇంక ఎలాగ తిప్పుతున్నావు కదరా చిన్న, ఇంటికాడ ఏపేసి తెచ్చాను, నువ్వు కూడా తిప్పే మొత్తం అంతా అన్నదండి. మీరు చూస్తున్నారు కదండి, ఇవన్నీ నల్ల బొబ్బరి అండి. మీరు చూస్తున్నారు కదా, అంతా నల్ల బొబ్బరే. చాలా బాగా నలిగేయండి. అలాగే మనకి బొబ్బరి పిండి కావాలని ఉద్దేశం ఉంటే మాత్రం ఇలాగే ఒక 2-3 సార్లు తిప్పితే మెత్త పిండి అన్నది అయిపోద్దండి. మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇక్కడ పిండి మెత్తగా అన్నది ఉంది. ఇదే పిండి అండి, కింద గోని వేసి బాగా తిప్పితే మాత్రం పిండి అయిపోద్ది. ఇసిన పప్పు అంతా ఒక పల్లిలో తీసుకొని బాగా చెరగాలండి. చెరిగిన తర్వాత పొట్లాడు ఏమైనా ఉంటే ఈ కింద పడిపోద్దండి. మీరు చూస్తున్నారు కదా. మీరు చూస్తున్నారు కదండి, ఇదండి అసలైన పప్పు. మీరు చూస్తున్నారు కదా, చాలా బాగుంది పప్పు. మా పిన్ని గారు అయితే అక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తాన్ని చూస్తున్నారండి. బాగా చిన్న చిన్న ముక్కలన్నీ కట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ పొయ్యి మీద ఉడుకున్న పప్పు అన్నది నువ్వు బాగా చూసుకోరా చిన్న అని చెప్పారండి. ఒకసారి చూద్దామండి. అబ్బోయ్, చాలా బాగా ఉడికిపోయిందండి. మంట కూడా ఈ సెగ మాత్రం చాలా బాగా అన్నది, చాలా వేడన్నది వస్తుందండి. ఇలా పొంగినప్పుడు మంట అన్నది కొంచెం కింద తీసేయాలండి. అలా కొంచెం బాగా కలుపుకోవాలి. ఎంత ఉడికిందో బాగా చూసుకోవాలండి. బాగా కలిపేసి ఉడికిందో చూసుకోవాలి. కనిపిన పప్పు ఉడికేసిందా? ఉడికేసిందంటండి. పప్పు ఉడికిందో లేదో మాకు అనిపిన గరిటతో చూస్తున్నారండి. పప్పు అయితే చాలా మెత్తగానే ఉడికిందండి, ఒకసారి మీరు చూడొచ్చు. అలాగే పప్పు ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా అనేది వేసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదా, ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ మట్టి పాత్రలో అనేది వేసుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాం కదండి. వేసిన తర్వాత ఒకసారి మనం బాగా ఉడికిందో చూసుకున్నారని చెప్పి అన్నదండి. అంటే చాలా బాగా ఉడికేసింది. ఇప్పుడు మనం టమాటా ముక్కలు అనేది వేసుకోవాలని చెప్పి టమాటా ముక్కలు అనేది వేస్తున్నారండి. చూస్తున్నారు కదా, టమాటా ముక్కలు కూడా సేమ్ చిన్న చిన్న ముక్కలుగా అనేది కట్ చేసుకొని వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ టమాటకాయ ముక్కలు వేసిన తర్వాత లైట్గా కారం అన్నది వేయాలి. కనపని లైట్గా చిన్న మనకి తగినంత కారం అన్నది వేసుకొని మళ్ళీ మూతెట్టేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు అన్నది వేసుకోవాలండి. కారం కూడా వేస్తారు. కారం కూడా వేసుకున్నారండి. ఇప్పుడు కారం కూడా చాలా బాగా అన్నది కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత అన్నది పెట్టుకోవాలండి. చింతపండు నీళ్ళని పోస్తున్నారండి. మీరు చూస్తున్నారు కదా, తగిన నీళ్ళని వేసుకోవాలండి. వేసిన తర్వాత బాగా అన్నది కలుపుకోవాలి. చింతపండు రసం అన్నది సరిపోద్దండి. ఓకే, ఇంకా తాలింపు పెట్టుకుంటాను. ఇక్కడికి వస్తుందండి స్మెల్, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇదంతా చాలా బాగానే ఉడికింది. చింతపండు రసం అన్నది కొంత వేసుకున్నామండి. అది ఉడికి లోపుకి తాలింపు సామానం అన్నది మా కనపిని గారు రెడీ చేస్తున్నారండి. తాలింపు సామానం అంటే ఏమీ లేదండి, ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే. ధనియాలు, కరివేపాకు, వెల్లుల్లి, తర్వాత ఎండుమిర్చి, ఇలాంటివన్నీ తాలింపు సామాన్లు కొడతారండి. చూస్తున్నారు కదా, స్మెల్ అయితే ఇక్కడికి వస్తుందండి. ఎంత బేగా తిందామని ఉంటుంది. మంట పెంచాలని తగ్గించాలని ఈ గొట్టం అన్నది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ ఏంటంటే డబల్ స్టవ్ అండి. ఈ పొయ్యి మీద ఒక 2-3 వంటకాలన్నా వండేసుకోవచ్చు. ఇది ఒక రకమైన పొయ్యి అండి. ఇది మట్టి పొయ్య, ఇదేమో సిమెంట్ పొయ్యి అండి. ఇప్పుడైతే తాలింపు పెడతామండి. ఈ పప్పు అయితే చాలా బాగా ఉడికేసిందండి. ఇప్పుడు పక్క పొయ్యిలోనే దించుకుంటున్నాం. తాలింపు పెట్టడానికి చిన్న దాకానే తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత కింద లైట్గా చిన్న సెగ అన్నది పెంచి మంట సెగ పైన లైట్గా మనకు కావాల్సిన నూనె అన్నది దోసుకోవాలండి. నూనె అయితే సరిపోద్దండి. నూనె అయితే చాలా బాగా మరిగిపోయిందండి. ఇందులోని మనం ఏం చేయాలంటే కరివేపాకు, తర్వాత గసగసాలు,
ఎండుమిర్చి వెల్లుల్లి మొత్తాన్ని వేసేయాలండి ఒకసారి. వేసిన తర్వాత ఆ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. అటు ఇటు ఇలాగా లైట్గా కదుపుతుంటే మాత్రం మంచి స్మెల్ అన్నది వస్తుందండి. తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఈ పప్పు ఇందులో వేసి అప్పుడు మళ్ళీ అందులో పోయాలండి. వా సౌండ్ మాత్రం మామూలు లేదండి, మంచి స్మెల్, కొంచెం ఘాటు కూడా అండి. ఇప్పుడు అటు ఇటు తిప్పి ఈ పప్పులన్నీ వేసుకోవాలండి. బాబా స్మెల్ మాత్రం చాలా బాగుందండి, అలాగే చాలా వేడిగా ఉంది. బాబా ఒకసారి మీరు చూడండి, చాలా వేడిగా ఉందండి. నీట్గా అటు ఇటు గరిటతో తిప్పుకుంటే మాత్రం స్మెల్ మాత్రం చాలా బాగుంది. వంట అయితే అయిపోయిందండి, పప్పు సార్ అనేది అయిపోయింది. అలాగే ఇప్పుడు అన్నం అన్నది తెస్తున్నారండి. ఒక 2 అరిటాకులన్నీ తెచ్చాను. తెచ్చి కనిపిని మరి ఎలాగో ఉండే కదా టేస్ట్ చేద్దాం, టేస్ట్ చేసి మన వ్యూవర్స్కి ఎలాగుందో చెప్పాలి కనిపిని అంటే సరేలా చెప్దలేరని చెప్పి అన్నం అన్నది రెడీ చేశారండి. అన్నం పప్పు సారు పక్కన ఉన్నాయండి. నీట్గా ఒక 2 ఆకులు కట్ చేసి పైన నీళ్ళు చల్లేసామండి. నీళ్ళు అంటే ఆకు అరిటాకన్నా బాగా కడిగాం. అంత చాలు చాలు. మా పిన్ని అయితే అన్నం అన్నది వేసారండి. అన్నం వేసిన తర్వాత ఒరే మనం ఆ పొయ్యి పైన పప్పు చారు అన్నది పెడేద్దాం, అలాగుండగానే మనం ఏడేడిగా కలుపుకొని వేసుకొని తింటామని చాలా బాగుంటుందని చెప్పారండి. సరే అయితే బాగా కలిపి వేయిపోయింది. మరి ఎలా ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుందో తినేసి మన ఎవరికైనా చెప్తున్నానండి. అన్నం అయితే చాలా వేడిగా ఉందండి. పప్పు సారు అన్నది వేస్తున్నారండి. అబ్బా బాబా అసలు మరి వర్ణించలేండి, చాలా 2 వేడిగా ఉన్నాయండి. పక్క నుంచి చల్ల గాలి అనేది వస్తుంది, చూస్తున్నారు కానీ పొగలన్నీ వచ్చేస్తున్నాయండి. ఓకే ఫస్ట్గా అయితే మా కనిపిని గారని తింటున్నారండి. తిని టేస్ట్ ఎలాగుందో మన ఎవరికైనా చెప్పాలి. కనిపిని బాగుందమ్మా, బాగుంది బాబు. నేను తింటున్నానండి. వాడలేదు కదా, ఇట్లాంటివి వాడితే బాగా అవుతుంది. ఈ బొబ్బరి పప్పులు, పెసరపప్పు అని, మినపప్పు అని. మా పిన్ని గారు ఏమంటున్నారంటే ఈ కాలం మారుతుంది కదండి, కాలం మారే కొద్ది ఏంటంటే కొత్త ఫుడ్లు, కొత్త అలవాట్లన్నీ అలవాటు చేసుకున్నాం కదండి. దానివల్ల ఏంటంటే కుర్రోళ్ళు కానీ పెద్దలు కానీ అసలు ఎటువంటి పొట్టు అన్నది లేదండి, ఎటువంటి బలం అన్నది లేదు. అంటే తింటున్నాం కానీ పేరుకన్నా తింటున్నాం కానీ అసలు ఎటువంటి బలం అన్నది లేదండి. మా పిన్ని గారు ఏమన్నారంటే ఈ రోజుల్లోనే అటు పెసరపప్పు, కందిపప్పు, నువ్వులు ఇలాంటివన్నీ ఎక్కువగా తింటే కొంచెం మనిషి అన్నది కొంచెం ఆరోగ్యంగా ఉంటాడు, కొంచెం బలంగా ఉంటాడని చెప్పడానికి మా కనిపిని గారని చెప్తున్నారండి. తప్పకుండా మీలో అలా సరే నేను ఆరోగ్యంగా ఉండాలి, మా కుటుంబం మొత్తం అందరూ ఆరోగ్యంగా ఉండాలి, కొంచెం ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశం ఉంటే మాత్రం తప్పకుండా నాటు మినుములు, నాటు నువ్వులు, అలాగే చిరుధాన్యాలు ఎక్కువగా తినండి. డాక్టర్లు కూడా ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా చెప్తున్నారు కదండి. తప్పకుండా మన దగ్గర అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి, మీరు కూడా తప్పకుండా ఆర్డర్ అనేది చేసుకోండి. అలాగే ఇప్పుడు టేస్ట్ అనేది దీని టేస్ట్ అలాగే మీకు చెప్తానండి. చాలా వేడిగా ఉందండి, ఊదుకొని తినాలని అది కాకపోద్ది. తాలింపు మాత్రం పప్పుచారులకు చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా సరే పప్పుచారు వండామంటే తాలింపు మాత్రం లేకపోతే అసలు బాగుందండి. అలాగే ఈ పప్పుచారులో మాత్రం ఒక చిన్న ఎండు చేప నంచుకొని తింటామని చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా సరే ఇలాగ పప్పుచారు ఎండు చేప నంచుకొని తిన్నట్లయితే కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా బాగుందండి. ఎందుకంటే పొద్దున్న నుంచి కొంచెం ఎలాగ కష్టపడుతున్నాను అండి. ఈ వ్యవసాయం పనులు ఆ పనులు ఈ పనులు అన్నీ చేసుకుని దగ్గరుండి వీడియోకి కనిపిని వీడియో చేయాలని చెప్పి దగ్గరుండి వీడియో అనేది తీయించానండి. అలాగే వీడియో మీకు ఎంతవరకు నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరి గంట సింబల్ నొక్కండి. ఉంటానండి. ఇట్లు మీకు ఏడారు కొండదరాజు. బాయ్ చెప్పు కనుపని. బాయ్.